దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎందరైతే తనలో ఉండి దీనులుగా ఉంటారో అట్టి వారికి సహజంగా ప్రభు విశ్వసించినటువంటి వారికి ఇచ్చే సంతోషం కంటే వీరికి కలుగు సంతోషము అది అధికమైనది అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. విశ్వాస జీవితంలో దీనులుగా ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని తెలియచేయటం గమనించగలం. అనగా తగ్గించుకునేటటువంటి మనస్తత్వం విశ్వాస జీవితానికి దేవుడు అనుగ్రహించే అధికమైన సంతోషం పొందటానికి కారణమవుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను అని రాయబడింది. ఈ మాటలను మరియా పలుకుటను గమనించగలం. మరియా ఆమె కలిగి ఉన్నటువంటి సామాజిక కుటుంబ స్థితిగతులు అవి ఎంతో దీనమైనవి. అయితే తన దీన స్థితిలో ఆమె ప్రభువుకు దాసురాలుగా ఉన్నది, కన్యకగా ఉన్నది. ఏవైతే ప్రవక్తలు ప్రవచించారో రక్షకుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు జన్మించేటటువంటి విషయంలో ఈమె వంటి యవనస్తులు ఎంతోమంది ఆ రోజుల్లో ఉన్నప్పటికీ ఈమెను ప్రభువారు కటాక్షించి తాను ఊహించని గొప్ప సంతోషాన్ని సమాజంలో ఆమెకు అది ఎంతో అవమానకరమైనదిగా సమాజం ఎంచేది కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి లోకానికి ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకై జన్మించే క్రీస్తును ఆమె పొందుటను గమనించగలం. అది ఎవరు ఎప్పుడు ఊహించలేని ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఈ భూమి మీద మనము ప్రభునందు విశ్వాసం ఉంచి దీనులుగా ఉంటే మనం ఊహించని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభువారు మన జీవితాల్లో ఆయన జరిగించేటటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనులుగా ఉండేటటువంటి వారి జీవితాల్లో ప్రభువారు జరిగించేటటువంటి ఆశ్చర్య కార్యాలు కొన్ని సంగతులు మనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగంలో ఆయన దీనులకు న్యాయం జరిగిస్తారు గనుకనే వారి సంతోషము అధికమవుతుంది. రెండవదిగా 68వ కీర్తన 10వ చరణములో నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసేటివి అని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దీనులైనటువంటి వారికి ఆయన సదుపాయం కలుగు చేసేటటువంటి దేవుడు. మూడవదిగా 147వ కీర్తన 6వ చరణంలో రాయబడిన మాట, యెహోవా దీనులను లేవనెత్తువాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇట్టి మనసు కలిగినటువంటి వారిని ప్రభువే లేవనెత్తువారుగా ఉంటారు. దీనులైనటువంటి వారిని లోకము పలు విషయాల్లో బాధించవచ్చు, కానీ అట్టి వారిని ప్రభువారు లేవనెత్తువారుగా ఉంటారు. ఇలాంటి సంగతులు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మన కొరకై రాయబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా దీన మనసు కలిగిన దేవుడై ఉన్నారో మనలో అట్టి మనసును కలిగిన వారంగా ఉంటే లోకమందు, స్నేహితుల యందు, బంధుమిత్రుల ద్వారా కలుగని ఈ దీవెనలు ప్రభువారు తన యందు మనకు తన సంతోషాన్ని అధికం చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను సమస్త విషయాలు వర్ధలు చేయండి.
కృంగిన వారిని లేవనెత్తండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమేన్.